అనుదీప్ లాంటి సినిమా తీస్తున్నప్పుడు ఎప్పుడు ఆ రిస్క్ ఉంటుంది. ఆమె కుదిరిన రోజు ఎంత పెద్దగా కుదిరితే అంత పెద్దగా కుదురుతుంది. అప్పుడప్పుడు మిక్స్డ్ వస్తుంది. దానికి ఏం చేస్తాము, ఏదైనా రిసీవ్ చేసుకుంటామే కదా. మనం ఇలా అని అలా అని ప్రతిదీ కరెక్ట్గా మనం అనుకున్నట్టు జరుగుతుందని కాదు కదా. అంతే. మీరు అనుకున్న రిజల్ట్ వచ్చిందండి. నేను కొంచెం డివైడ్ ఉంటుంది. ఎందుకంటే రివ్యూవర్స్కి వీళ్ళకి నచ్చే సినిమా తీస్తానని నేను డెఫినెట్గా అనుకోవాలి. ఎందుకంటే అంటే ఒక సినిమా కావాల్సిన గ్రామర్ అయితే లేదు, అది లేదని తెలిసే తీసాము, అదైతే లేదు. సో రివ్యూవర్స్కి వీళ్ళకి నచ్చుతుందని అయితే అనుకోలేదు ఎప్పుడు. కానీ ఆమె రెగ్యులర్ పబ్లిక్ కూడా ఇటు కూడా ఎడిట్ ఇలా ప్యాచీగా ఉంది ఇది అది అంటున్నారు. అసలు ఆ ఎడిట్ ప్యాచీగా ఉండడానికి తీసుకుందే అలా బ్లాకులు కాదు, ఒక కథని ఫ్లోగా తీయలేదు సినిమాని అసలు. సో అది మరీ అంత డీప్గా టెక్నికల్గా చూశారు. నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను కదా, మీ అందరికి వచ్చి నవ్వుకుంటే వెళ్ళండి, ఖచ్చితంగా మ్యాక్సిమం నవ్విస్తానికి ట్రై చేసి నవ్విస్తాడు, అది దీపనే చెప్పాను నేను. దానికి ఎంతవరకు ఆమెను సాటిస్ఫై చేయగలిగాం లేదో చూసుకోవాలి అంతే. ఇంకా ఈ సినిమాల వరకు కొన్ని సినిమాలు అంతే కదా.